సేవకుని ఎలా పోల్చాడు మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని. సైనికుడు, క్రీడాకారుడు, వ్యవసాయకుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఎలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మును భావింపవలెను. ఏమంటున్నాడండి పౌలు గారు? మమ్మల్ని ఎలా భావించాలి మీరు? క్రీస్తు సేవకులమనియు. ఎవరు సేవకుడు? ఎవరు? ఇప్పుడు సేవకుడని దేవుడు మనల్ని పౌలు గారి ద్వారా పిలుస్తున్నాడు. మేము దేవుని సేవకులమని మీరు భావించండి అంటున్నాడు పౌలు గారు. సేవకుడు అనే పదానికి గ్రీక్ బైబిల్లో హ్యూపరైట్స్ అంటే ఒక ఫోటో చూపిస్తాను మీకు. ఫోటో చూడండి. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో సర్వెంట్ అని ఉంది, తెలుగు బైబిల్లో సేవకుడు అని ఉంది. గ్రీక్ బైబిల్లో ఏముందో చూద్దాం. పౌలు గారు ఎలా పోల్చాడు చూద్దాం. ఇది జూమ్ చేయి ఒకసారి. హ్యూపరైట్స్ అంటే అండర్ రోవర్ అంట. ఒరిజినల్గా ఇంగ్లీష్ బైబిల్లో చేయాల్సింది అండర్ రోవర్ అని చేయాలి, సర్వెంట్ అని చేశారు. సేవకులని ఉన్న చోట హ్యూపరైట్స్ అని ఉంది గ్రీక్ బైబిల్లో. తెలుగు బైబిల్లో సేవకులని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో అండర్ రోవర్ అని పెట్టాలి. అండర్ రోవర్ అంటే ఏంటి తెలుసా? అది దోణి, అది పడవ, వాడ. పైన ఎవరున్నారు? అధికారులు ఉన్నారు, కెప్టెన్ ఉన్నాడు, దానికి సంబంధించిన వాళ్ళు అందరూ ఉంటారు, పైన మనుషులు ఉంటారు. వీళ్ళు ఎక్కడున్నారు అనుకుంటున్నారు మీరు? లోపలుండి అవి తెడ్లు వేస్తున్నారు, చూసారా? ఎవరు? ఒకసారి ఇదిగో తెడ్లు చూసారా? ఆ తెడ్లు తిప్పేది ఎవరు? హ్యూపరేటర్స్. అండర్ రోవర్ అంటారు వాళ్ళని, అండర్ రోవర్స్ అంటారు వాళ్ళని. అంటే లా నుండి ఏం చేస్తున్నారు వాళ్ళు? లా నుండి ఏం చేస్తున్నారు? తెడ్లు వేస్తున్నారు. దేనికి? వాడ వేగం పెంచడానికి. వాడ మామూలుగానే వెళ్తుంది, సముద్రంలో ఉన్న గోదావరిలో ఉన్న వాడ మామూలుగానే వెళ్తుంది. అది వేగంగా వెళ్ళాలంటే ఏం చేయాలి? తెడ్డేయాలి. అంటే తెడ్డేసి ఏం చేయాలి? చాలా కష్టపడాలి. ఆ తెడ్డి ఎవరు వాళ్ళు ఇలా అంటూ ఉంటే ఆ తెడ్డి నీళ్ళు గెంటుతూ ఉంటుంది. ఆ నీళ్లు గెంటుతున్నప్పుడు ఈ వాడ ఏం చేస్తుంది? వేగంగా దూసుకెళ్తుంది. నువ్వు ఎంత కష్టపడితే అంత వేగంగా వెళ్తుంది. ఈ అండర్ రోవర్ ఎంత కష్టపడితే అంత వేగంగా ఈ వాడ వెళ్తుంది. మనం ఎవరితో పోల్చబడ్డాం తెలుసా? అండర్ రోవర్స్, సేవకులు. ఈ తెడ్డేసి వాడని ముందుకు నడిపే ఒక వ్యక్తితో పోల్చబడ్డాం. వాళ్ళ గురించి అండర్ రోవర్స్ అని ఇచ్చాడు ఏంటి అని చెప్పి నేను అండర్ రోవర్స్ అని ఇంగ్లీష్లో కొడితే వాళ్ళ గురించి చిన్న సమాచారం ఇచ్చాడండి. వాళ్ళు ఏం చేస్తారంటే తెలుసండి, వాడు అడుగు బాగా నుండి వాడను పరిగెత్తించేట్టుగా వాళ్ళు పనిచేస్తారంట. వాళ్ళకి ఇప్పుడు మనం సింపుల్గా చూసాం. వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, కాళ్ళకి సంఖ్యలు వేస్తారంటండి. ఎవరికి? అండర్ రోవర్స్కి. ఈ తెడ్లెట్టి గంటే వాడను ముందుకు పుష్ చేసే వాళ్ళు ఉంటారు, చూసారా? ఈ పనిచేసేవాళ్ళు, ఈ సేవకులు. వాళ్ళకి కాళ్ళకి గొలుసులు వేస్తారంట. తర్వాత వాడు ఒకవేళ మునిగిపోయింది అనుకోండి, వాడితో పాటు వీళ్ళు కూడా మునిగిపోతారంట. తర్వాత హ్యూపరైట్స్ అంటే మన భారతదేశంలో మొత్తం ఎక్కడైనా నీచమైన పని అంటండి ఇది. వాళ్ళకి సరైన ఆహారం ఉండదంట, నిద్ర ఉండదంట. పైన వాళ్ళు ఎలా ఉన్నా, వాళ్ళ కెప్టెన్ చెప్పినట్టు వినాలంట. ప్రజలు ఎలా ఉన్నా వీళ్ళు ఆ పని శ్రమిస్తూనే చేయాలంట. సరైనటువంటి సౌకర్యాలు ఉండవు. వాళ్ళ పైన వాళ్ళు తింటారు, ఉంటారు, అన్నీ బాగానే ఉంటాయి. వీళ్ళకి సమయానికి తిండి రాదంట. పారిపోకుండా, ప్రమాదం వచ్చినప్పుడు పారిపోకుండా కాళ్ళకి సంఖ్యలు వేస్తారంట. గౌరవ అభిప్రాయాలు వాళ్ళ మీద ఉండవంట ప్రజలకి. వాళ్ళని అండర్ రోవర్స్ అన్నాడు. సేవకులను ఏమని పిలుస్తున్నాడు పౌలు గారు? ఏ భావంతో పిలుస్తున్నాడు? పౌలు ఉద్దేశం ఏంటి? వాడ నడిపే నావికులు మీరు. పైకి కనపడరు. ఎక్కడుంటారు వాళ్ళు? కింద ఉంటారు. నడిచేది వాడ నడుస్తుంది. లా నుండి నడిపేది ఎవరు? నేను అడుగుతున్నాను ఒక మాట. వాళ్ళకి సరైన సౌకర్యాలు ఉండవు, వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి. వాడు ముందుకెళ్ళడానికి కారకులు వాళ్ళే. వాడు మునిగిపోతే వాడితో పాటు ఇలా చచ్చిపోవాలి, కష్టం వచ్చినా ఇలా భరించాలి, పేరు ప్రఖ్యాతులు ఉండవు, ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా. వారితో పోలిస్తే సేవకులుగా మనం ఏం చేస్తున్నాం? నేను ఇందాక చెప్పాను కదా,
ఆ చర్చిలో విశ్వాసులని ఈ చర్చిలోకి, ఈ చర్చిలో విశ్వాసులు ఆ చర్చిలోకి, ఆ చర్చిలో విశ్వాసులు ఈ చర్చిలోకి ఇలా తిరుగుతున్నారు. రొటేట్ అవుతున్నారు. ఇలా తిరుగుతున్నారు. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారని అడిగాను. ఎవరు కొత్త వాళ్ళు సంఘాల్లోనికి చేర్చబడట్లా. జనం పెరిగారు అని అంటే వేరే చర్చిలో వాళ్ళు వచ్చి నీ చర్చిలో కూర్చుంటున్నారు అంతే. ఇలాంటి పరిస్థితి ఉంది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే కుంటుపడిపోయింది. ఏమైపోయింది? కుంటుపడిపోయింది. వాడంటే ఏంటి? సంఘం. సంఘాన్ని వేగంగా ఈ లోకమైన సముద్రంలో దూసుకుని పోయేలా ప్రయత్నం చేయాల్సింది ఎవరంటే సేవకుడే. కానీ వాడేం చేస్తుంది? అక్కడే ఇలా నీటిలో అటు ఇటు కుతపలేస్తుంది తప్ప ముందుకు ఒక గజం కూడా వెళ్తలేదు. కారణం ఏంటంటారు? ఆ తెడ్డేసినోడు సుఖానికి అలవాటు పడ్డాడు కింద. అపొస్తలుల కార్యములు 27 అధ్యాయం 2వ వచనం. ఆసియా బ్రదర్ మొదటి నుంచి చూద్దాం. మేము వాడ ఎక్కి ఇటలీ వెళ్ళవలనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరి కొందరు ఖైదీలను ఐగుస్తు పటాలములో శతాధిపతి అయిన యూలీ అని వానికి అప్పగించిరి. ఎవరికి అప్పచెప్పారండి? యూలీ అని వానికి అప్పగించిరి. ఆసియా దెరవెంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముత్తియ పట్టణపు వాడనెక్కి మేము బయలుదేరితిమి. మాస్దోనియుడును తెస్సలోనికే పట్టణస్థుడైన అరిస్తార్కు మాతో కూడా ఉండే. 2 వచనాలు చూద్దాం. వాడ సంఘమైన వాడు ఎక్కడ స్టార్ట్ అయింది? సంఘం ఎక్కడ స్టార్ట్ అయింది? పెంతెకొస్తు రోజున. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో వాడ ప్రారంభమైంది. సంఘం అనే వాడ ఈ లోకమైన సముద్రంలో ప్రయాణం మొదలుపెట్టింది. సంఘం అప్పుడే కదా ఏర్పడింది. పెంతెకొస్తు పండగ రోజున పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చి పేతురు గారు మిగతా 11 మంది అపొస్తలులతో మాట్లాడించగా 3000 మంది ఆ రోజు మారు మనసు పొంది సంఘంలోకి చేర్చబడ్డారు. అంతకుముందు 120 మంది క్రీస్తు ప్రభుత్వం తిరిగినటువంటి శిష్యులు ఉన్నారు. వారీరు కలిపి ఆ రోజు సంఘం అనే వాడ ఆర్భాటంగా హుందాగా దేవుని సమక్షంలో ప్రారంభమైంది. వాడకి పడిపోకుండా ఏం కావాలి? వాడ తూలిపోకుండా ఏముండాలి? వాడ చిక్కి చెదరకుండా ఉండాలంటే ఏం కావాలి? లంగర్లు ఉండాలి. పెంతెకొస్తు పండగ రోజున మొదలైన సంఘమని ఈ వాడకి 4 లంగర్లు వేశారు. చూపిస్తాను. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 40 నుంచి చూద్దాం. 40 నుంచి చూద్దాం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకి ఈ తరం వారికి వేరే రక్షణ పొందిరని వారిని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపొస్తలుల బోధ యందును, ఇదిగోండి ఒక లంగరు వాడ పడిపోకుండా ఒక లంగరు వేసాడు. 2వ లంగరు సహవాసమందును, 3వ లంగరు రొట్టె విరుచుటి అందను, 4వ లంగరు ప్రార్థన చేయటి అందను. ఈ 4 లంగర్లు ఉన్నంత కాలం వాడకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు అపొస్తలుల బోధ ఉందా? ఎవరికి ఇష్టం వచ్చిన బోధనాలు చేస్తున్నారు. సహవాసం ఉందా? రాజుగారు అన్నిటికి వెళ్తారనుకుంటే ఈయన పిలిస్తే ఎవరైనా వచ్చారా? అంటే ఏమి లేదు, కమ్యూనికేషన్ లేదు. ఇంకేంటి? ప్రార్థన ఇవాళ సేవకుడికి చాలా భారం అయిపోయింది. సేవలకు రాకమునుపు నన్ను సేవలో వాడుకో ప్రభు అని చెప్పి 24 గంటలు ప్రార్థన చేస్తాడు. సేవలకు దేవుడు రప్పించిన తర్వాత, సేవలు వాడుకుంటున్న తర్వాత, అయ్యా నీ దగ్గర ప్రార్థన చేయడానికి కూడా నాకు సమయం లేనంత పని ఇచ్చేసావు తండ్రి అంటున్నారు. ప్రార్థన చేయడానికి కూడా సమయం లేనంత పని ఇచ్చేసాడంట ఆయన. ఏం మానేశాడు? ప్రార్థన మానేశాడు. అపొస్తలుల బోధ లేదు, ఇంకేమి లేదు, సహవాసం లేదు, ఇంకేమి లేదు. రొట్టె విరుచుట అంటే ఏంటి తెలుసా? రొట్టె ఎందుకు విరవాలి? మన బాధ్యతను గుర్తించడానికి, క్రీస్తు ప్రభు మరణాన్ని ప్రచురించడానికి రొట్టెని తీసుకోవాలి. ఈ రొట్టెని చూసినప్పుడు ఎవరు గుర్తు రావాలి మనకి? క్రీస్తు ప్రభు గుర్తు రావాలి. క్రీస్తు ప్రభు మనకి జీవాహారంగా మారటానికి ఆయన ఎంత కష్టపడ్డాడో మనం గుర్తించాలి. గుర్తించిన తర్వాత మనం ఏం చేయాలి? మన సహోదరుల నిమిత్తం మనం కూడా ప్రాణం పెట్టబద్దులమే ఉన్నాం. సువార్త ప్రకటనలో మనం ఎంతగానో వెళ్ళిపోవాలి. ఈ బల్లారాధన విలువ మర్చిపోయారు. ఇప్పుడు 4 లంగర్లు తెగిపోయినాయి. వాడ బయలుదేరింది. పెంతెకొస్తు రోజున ఘనంగా బయలుదేరింది. కొంతకాలానికి ఏమైంది? లంగర్లో కట్ అయిపోయినాయి. ఇప్పుడు సముద్రంలో వాడ ఎలా ఉందో చెప్పాలి. ఎలా ఉంది? అలలకు అటు ఇటు ఊగుతుంది. ఇప్పుడు సంఘం ఎక్కడైనా సేఫ్టీగా ఉందా అని అడుగుతున్నాను. సార్వత్రిక సంఘానికి ఏమైనా సేఫ్టీ ఉందా?
మన భారతదేశంలోనే క్రైస్తవ సంఘానికి ఏదైనా సేఫ్టీ ఉందా అని అడుగుతున్నా. గట్టిగా అలహింది అనుకోండి, మీరు వేరే రకంగా అనుకోవద్దు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందనుకోండి, కాంగ్రెస్ గవర్నమెంట్ పక్కకి వెళ్ళిపోతుంది. బీజేపీ గవర్నమెంట్ వచ్చిందనుకోండి, బీజేపీ గవర్నమెంట్ పక్క వచ్చేస్తుంది. అలలో వాళ్ళు ఎటు చెప్తాడు తిరుగుతుంది ఇది దీనికి ఏం ప్రయాణం లేదు. ఎందుకని లంగర్లు కట్ చేసేసారు. ఎటు కావాలితే అటు ఊగుతుంది. ఎన్నికలు వచ్చినాయి అనుకోండి, ఎవరు తాళ్ళని ఈయనకు ఓటేయండి అని చెప్తున్నాడు. ఇంకొక పార్టీ ఆయన వచ్చాడు, ఈయనకు ఓటేయండి. మరి ఎవరికి వేయాలి? నేను ఎవరికి వేయాలి? నువ్వు న్యాయబద్ధమైనటువంటి మాట అనేది కరెక్ట్గానే మాట్లాడుతున్నావా? ఇప్పుడు 27 అధ్యాయులకు వద్దాం. ఏం తెగిపోయి? లంగర్లు తెగిపోయినాయి. 27 అధ్యాయం 2వ వచనం. ఆశీర్వాద వెంబడి ఉన్న పట్టణమునకు ప్రయాణం చేయబోవు అద్రముత్తియ పట్టణపు వాడనెక్కి. అద్రముత్తియ అనుందా? అద్రముత్తియ అనే పదానికి అర్థమేంటి తెలుసా? పందెములో లేదు అని అర్థం. ఎందులో లేదు? పందెములో లేదు. ఏమి లేదు పందెంలో? సంఘం. అంటే పరిగెట్టే దాంట్లో లేదా? పక్క తప్పుకుంది. పరుగు లేదు. ఇప్పుడు ఎలా నడుస్తుంది మరి? తాబేల్లో నడుస్తుంది. సంఘం ఎలా నడుస్తుంది? తాబేల్లో నడుస్తుంది. యేసు రాకడ ఆలస్యమట గల కారణం ఏంటి? సంఘం స్తబ్దుగా ఉంది. సంఘానికి ఓపిక లేదు. సంఘం వేగం తగ్గిపోయింది. కారకుడు ఎవరంటే కేవలం సేవకుడే. హెపరైట్స్, అండర్ రోవర్, కష్టపడి ముందుకు నెట్టాల్సింది నువ్వు. సంఘం బాధ్యత నీది. ఆ లంగర్లు తెగిపోయినాయి. ఈ అలల చేత వాడు కొట్టబడుతుంది. ఇప్పుడు సంఘం అంట పందెంలో లేదంట. పందెంలో లేకపోతే గల కారకుడు ఎవరంటే సేవకుడే. ఎందుకంటే నువ్వు ఆ తెడ్డేయాల్సింది నువ్వు ఆ తెడ్డు వదిలేసి ఏం చేస్తున్నావు? సుఖానికి అలవాటు. ఆత్మీయులు ఎలా దొరికితే సంఘం ముందుకెళ్ళి వెళ్తుంది. యేసుప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది? అద్రమత్తి అంటే ఏంటి? పందెములో లేదు. కానీ యేసుప్రభు మన నుంచి కోరుకున్నది ఏంటి తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్ల మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించబడే నిరీస్తు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. సులువైపోయామా? కానీ ఈయనేమంటాడు? ఓపికతో పరిగెత్తుదుము. పందెం నుంచి తప్పుకోవద్దు. క్రైస్తవ జీవితం అంటే పోరాటం. ఆటంకాలు వస్తాయి, అడ్లు వస్తాయి, దూసుకుని పోవాలి. ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎదురు కెరటాలు కొడతాయి. సార్వత్రిక సంఘం పరిస్థితి ఇలా ఉందండి. సార్వత్రిక సంఘం మొత్తం ఇలా పాడైందండి. సార్వత్రిక సంఘం అంతా కూడా దేవుడు కోరినట్లుగా లేదండి. ఇంకొక మాట చూడండి, 2వ వచనంలోనే అద్రమత్తి అనే విషయం చూసాం మనం. తర్వాత ఆశీర్వాద వెంబడినున్న పట్టణములకు ప్రయాణం చేయబో అద్రమత్తి పట్టణపు వాడనెక్కి మేం బయలుదేరుతిమి. మాసిదోనీయుడును తెస్సలోనిక పట్టణస్థుడైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను. అరిస్తార్కి ఎవరు? మాసిదోనియా పట్టణస్థుడంట. అరిస్తార్కి అంటే ఏంటి తెలుసా? ఉత్తమ పరిపాలకుడు. అరిస్తార్కి అంటే ఎవరు? ఉత్తమ పరిపాలకుడు. సంఘంలో ఉత్తమ పరిపాలకుడు ఎవరు? సంఘంలో ఉత్తమ పరిపాలకుడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఒకసారి అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం చూడండి, 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందరిని గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. సంఘంలో ఉత్తమ పరిపాలకుడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఎవరిని ఏర్పాటు చేశాడంట ఆయన? ఏమండి? సంఘంలో ఎవరిని ఏర్పాటు చేశాడంట? పెద్దలనంట. ఎవరు ఏర్పాటు చేశారు? ఇప్పుడు సంఘంలో పెద్దలను ఎవరు ఏర్పాటు చేస్తున్నారు చెప్పండి? సంఘంలో పెద్దలు ఎవరు చెప్పండి? ఆయనకి 2, ఆయనకి 3. సంఘ పెద్ద. వడ్డీ వ్యాపారస్తుడు, కుల సంఘాలకు నాయకుడు, పెద్ద జాబ్ చేసి రిటైర్ అయినోడు, నోట్లో 4 లేనోడు, బైబిల్ ఎన్ని పుస్తకాలు తెలియనోడు సంఘ పెద్దలు.
మరి డబ్బు ఉన్నవాడు, పేరు ప్రఖ్యాతలు ఉన్నవాడు, పెద్ద జాబ్ చేసి వచ్చినాడు, వీళ్ళ సంఘ పెద్దలు, వీళ్ళ ఉత్తమ పాలకులు. మరి ఎందుకు వేగం తగ్గిపోయింది సంఘం? నేను మా సంఘంలో చెప్తుంటాను, నా తర్వాత ఎవరైనా వారసుడిగా ఉండాలనుకుంటే, దేవునికి స్తోత్రం, నాకు ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి అన్నానేమో, నాకు ఎవడన్నా ఒక నత్తోడో అవుటోడు ఉన్నాడు అనుకో, ఆనే పెట్టేద్దు, నా తర్వాత ఈడే అభిషేకించేస్తున్నాను నా కొడుకుని అంటాను. దానికి ఏం రాకపోయినా పర్వాలేదు, అభిషేకించేస్తాను. ఎందుకంటే ఈ రాతి గోడ నాయి, సంఘం నాదనుకుంటలేదు నేను, సంఘం నాదనుకుంటున్నాను, దేవుడిది అనుకుంటలేదు నేను. ఎవరు పెట్టేస్తాం మనం? తాగుబోతుడిని, వానమాల రానోళ్ళని, మారు మనిషి అంటే ఏంటి తెలియదు. నేను ముందు చెప్పాను కదా, లోతన సంఘానికి పిలిచాడు వాక్యం చెప్తాకని. నాకు అనుమానం వచ్చి, చాలా బాగా చెప్తున్నారన్న, మీరు రావాలన్న మా చర్చికి అన్నాడు. సరే వస్తున్నా. వెళ్తా దారిలో అడిగాను, అంటే యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టాడన్నా అన్నాను. మామూలుగా నాకు డౌట్ వచ్చింది. ఇక్కడండి, ఎక్కడంటది, ఇక్కడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు భౌతికంగా ఎక్కడ పుట్టాడో కూడా తెలియదు. సంఘానికి పెద్ద, మారు మనసు అంటే ఏంటో తెలియదు, సంఘానికి నాయకుడు, ఉత్తమ పాలకుడు ఎక్కడున్నాడు? పరిశుద్ధాత్ముడికి ఛాన్స్ ఏది? సంఘం స్లో అయిపోదా? అర్థమవుతాయి అని వాడెక్కినప్పుడే అర్థమైపోవాలి మనం. ఆ వాడు దిగిపోయారు. ఏ వాడ? పెంతుకొస్తు రోజున స్టార్ట్ అయిన వాడు దిగిపోయి వేరే వాడెక్కేసారు వాళ్ళు. ఏ వాడిది? ఈ తాగుబోతుల సంఘ పెద్దలకు ఉన్న వాడ, ఈ తిరిగిబోతుల సంఘ పెద్దలకు ఉన్న వాడెక్కేసారు. ఈ స్పీడ్ వెళ్తుంది ఇప్పుడు, వీళ్ళకే సరిపోద్ది. అతని మీద ఇతను గొడవలు ఎట్టుకోవటం. ఎక్కడ మన రూపాంతర దేవాలయం మన శతక కొట్టేసుకున్నారు, టీవీల్లో వచ్చింది, సంఘ పెద్ద కోసం అంటండి, శతక కొట్టేసుకున్నారు, టీవీల్లో వచ్చేసింది. అంటే ఇది కూడా ఏమైపోయిందంటే సంఘం రాజకీయ వ్యవస్థ అయిపోయింది. మరి సంఘం ఆగిపోతే ఏం చేస్తుంది? ఇంకొక మాట ఉంటుంది చూడండి, 6వ వచనం చూద్దాం. 6వ వచనం, అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళనే ఉన్న అలెగ్జాంద్రియా పట్టణపు వాడ కనుగొని అందులో మమ్మల్ని ఎక్కించాను. మళ్ళీ వాడ మారిపోయారండి రాజుగారా, మళ్ళీ వాడ మారిపోయారు. ఏ వాడెక్కారు? అలెగ్జాంద్రియా. అలెగ్జాంద్రియా అంటే ఏంటి తెలుసా? ఐగుప్తులో ఒక ముఖ్య పట్టణం. ఐగుప్తు దేనికి సంకేతం? లోకానికి సంకేతం. అంటే ఇప్పుడు సంఘం ఎందులోకి ఎక్కింది? లోకంలోకి ఎక్కింది. అంటే సంఘం ఎక్కడికి వచ్చేసింది? ఏహలోకంలోకి వచ్చేసింది. రాజకీయాల సంఘంలో, రాజకీయ నాయకులకి స్థానం సంఘంలో, లోక సంబంధమైన అన్ని సంఘంలోకి వచ్చేసినాయి. డ్యాన్సులు, స్కిట్లు. క్రిస్మస్ తాత ఎక్కడండి బైబిల్లో? క్రిస్మస్ చెట్టు ఎక్కడండి బైబిల్లో? క్రిస్మస్ తాత ఇళ్ళ తోతాడు. ఆడికి మళ్ళీ అతనికి ఒక బట్టలు ఆయన్ని కొని ఎందుకు వచ్చిండి ఖర్చు, లేని పని ఖర్చులు పెట్టుకుంటారు మీరు. ఆ ఖర్చు ఏదో పేద ప్రజలకు పెట్టండి, క్రిస్మస్ పేరు చెప్పి. క్రిస్మస్ ట్రీ. మోషే గారు కొండ మీదకి వెళ్ళి ఆ రాతి పలకలు కిందకి పట్టుకొస్తున్నాడు, ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు కింద కట్టుకొచ్చి లోపల ఏం చేశారు? పెద్ద దూడని చేశారు. ఆ దూడే ఈ దూడ. యేసుక్రీస్తు వారి తల్లికి కానీ, యేసుక్రీస్తు వారికి తండ్రికి పిలువబడినటువంటి యోసేపు గారికి కానీ వాళ్ళ తాత ఉన్నాడని, వాళ్ళ నాన్న ఉన్నాడని కానీ, ఈ క్రిస్మస్ చేసినప్పుడు వాళ్ళ తాత ఫోటో పెట్టమని కానీ ఎక్కడైనా బైబిల్లో ఉందా? ఏమొచ్చినాయి సంఘంలోకి? సంఘంలోకి రాలేదు, సంఘమే అక్కడికి వెళ్ళింది. సంఘం లోకంలోకి వెళ్ళిపోయింది. ఇంకా చూసుకోడేక కనీసం తాబేళ్ళకి నడిచే సంఘం కూడా ఏమైపోయింది? కలిసి చెట్టా పట్టలు వేసుకుని ఇక్కడ ఊగుతుంది ఇలాగా. ఎంత బాధ అంటే దీనికి కారకులు ఎవరు చెప్పండి? తెడ్డేయలసినోడు అలిసిపోయి పడుకున్నాడు కింద. పైన క్యాప్టెన్ ఎవరు? క్రీస్తు ప్రభు. క్యాప్టెన్ మాటింట్ల సేవకుడు. ఇతను ఏమనుకుంటాడు అదే చేస్తాడు. బైబిల్లో ఉందా లేదా నేను చేసి ఇతను ఆలోచించడు. అతనికి సంబంధం లేదు అసలు. దేవుడు చెప్పింది తీసుకోడు. ఆయన ఏమనుకుంటే అదే చేస్తాడు. మాకు ఎలా అనిపించిందండి? నీకు అనిపించడం ఏంటి? మీకు అనిపించటం ఏంటి? ఎన్ని తీసుకొచ్చి పెట్టేశారు సంఘంలోనికి, లోక సంబంధమైన అన్ని తీసుకొచ్చి సంఘంలో పెట్టేశారు. సంఘం ఎక్కడికి వెళ్తుంది? ఈ తెడ్డేయాల్సినోడు చెత్తంతా ఎక్కించుకుని
ఆ శ్రద్ధతో ఇతను కూడా కొనసాగుతున్నాడు. సంఘం అయితే ముందుకి వెళ్ళట్లా. అందు గురించే దేవుడు మనల్ని హ్యూపరేటర్స్ అన్నాడు. అండర్ రోవర్స్ మీరు, మీ వల్ల వేగం తగ్గిపోయింది. మన కరెక్ట్గా ఉండి ఆ శ్రమను వచ్చి కష్టమైన ఇష్టపడి, అది నీచమైన పని అయినా ఇష్టపడి వాళ్ళు ఆ వాడ ముందుకు వెళ్ళటానికి, వేగంగా దూసుకుపోవటానికి ఎంత కష్టపడుతున్నారో, మనం క్రీస్తు ప్రభు మనకు అప్పగించిన సంఘం కోసం మనం కష్టపడొద్దా? ఆ సంఘం కోసం సిలువ మీద ప్రాణం పెట్టాడు. ఆ సంఘం కోసం తన రక్తాన్ని దారపోసాడు. ఆ సంఘం అప్పటికప్పుడు ఏర్పడింది కాదు, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని సంకల్పంలో ఉంది. ఆ సంఘం కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ సంఘం కోసం మనం కష్టం పెట్టలేమా? సేవకులు, సంఘం ఏమైపోయిందండి? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు నడిపిస్తున్నారు, ఆలోచిస్తారనుకుంటున్నా.